ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా జనాకి సుమతి గురించి తెలిసిపోయిందా? తెలిస్తే నన్ను అడుగుతాడు కదా. సీత చెప్పినట్టు నాటకం ఆడుతున్నాడా? ఎందుకైనా మంచిదే, నా జాగ్రత్తలో నేనుండాలి. ఏంటి సీత, వాకింగ్ చేస్తున్నావా? కాదు మామా, థింకింగ్ చేస్తున్నాను. దేని గురించి? అదే మావయ్య గారు అత్తయ్య రూమ్లో పడుకోవడం గురించి. తాగిన మత్తులో పడుకున్నానని డాడీ చెప్పారు కదా. అంటే మత్తులో మావయ్య అత్తయ్యని దగ్గరికి తీసుకొని ఉంటారా? చిచి, అలా జరిగి ఉండదు. తాగిన మైకంలో జరిగే అవకాశం ఉంది కదా. మా డాడీ అలాంటి వారు కాదు. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు నైట్ అయిందనుకో, నేను బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటాను. నువ్వు డ్రింక్ చేసి వచ్చావనుకో, అప్పుడు నాతో ఎలా ప్రవర్తిస్తావో నటించి చూపించు. మై డార్లింగ్. ఏంటి సీత, ఏంటి అప్పుడే నిద్రపోయావు? లే, మనం రొమాన్స్ చేయాలి. ఎస్ ఎస్. ఏంటి ఎస్? ఎగ్జాక్ట్ గా ఇలాగే జరుగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తాగొచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నావు కదా, అలాగే మావయ్య మత్తులో అత్తమ్మను దగ్గరికి తీసుకుని ఉంటారు. చిచి, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. అసలు మనకి వాళ్ళకి పోలికేంటి? నువ్వు చేసినట్టే మీ నాన్న కూడా చేస్తుంటారు కదా. నువ్వు నా భార్యవి కాబట్టి దగ్గరికి తీసుకున్నాను. అత్తయ్య కూడా మావయ్య భార్య కదా మామా. ఆపుతావా? ఆవిడ మా అమ్మ కాదు, నీ డాన్స్ టీచర్. ఆవిడ విషయంలో మా డాడీ అలా ఎందుకు చేస్తారు? ఆవిడే అత్తమ్మ అని మావయ్య నమ్ముతున్నారేమో. ఛాన్సే లేదు. నువ్వేదో రకంగా నా చేత ఆ టీచర్ని అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. నువ్వు ఎలాంటి నాటకాలు ఆడినా నేను నమ్మను. సరే మామా, ఆ టైం వచ్చినప్పుడు నమ్ముదువు గాని ఆ విషయం వదిలే. మనం భార్యాభర్తలేం కదా, మనం రొమాన్స్ చేసుకోవచ్చా? ఇప్పుడా? ఏ, ఇప్పుడు రొమాన్స్ చేసుకోకూడదా? సీత, నిన్ను. హలో, నమస్తే సార్. రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాసుని మాట్లాడుతున్నాను సార్. వాసు చెప్పు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మీ సైట్ క్లియర్ అయింది సార్. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. రియల్లీ? ఆ సైట్ ఈ రోజే రిజిస్ట్రేషన్ అవుతుందా? మీరు మీ వైఫ్ సుమతి గారు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడే వస్తాం. ఓకే సార్. సుమతి, సుమతి. సుమతి ఎవరు డాడ్? మీ అమ్మరా? సుమతి ఎక్కడుంది జనా? ఇక్కడే ఉంది. ఇక్కడ సుమతి ఎవరు బావగారు? అదిగో తనే. తను విద్యాదేవనయ్య కాదు, సుమతి.
నీతో పనుంది సుమతి, అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. రా వెళ్దాం. ఆగు జన. ఎక్కడికి వెళ్తున్నారు? తప్పుకో మహా, అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి రామ్, మీ నాన్న విద్యాదేవిని సుమతి అని తీసుకెళ్లిపోయాడు? నాకు అర్థం కావడం లేదు పిన్ని. నాకు అర్థమైంది. మావయ్య గారికి విద్యాదేవి టీచర్, సుమతి అత్తమ్మ ఒక్కరే అని తెలిసిపోయినట్టుంది. నేను ఇందాక చెప్పాను కదత్తయ్య, మావయ్యకి అంతా తెలిసిపోయింది. అత్తమ్మతో కలిసిపోయారు. అయ్యో మహా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఆ విద్యాదేవి బావగారికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో. రాత్రి ఆయన పక్కలో పడుకుంది. ఇప్పుడు బావగారితో చెట్టాపట్టాలు వేసుకొని కారులో షికారుకెళ్తుంది. నీ పని అయిపోయింది మహా, నీ పని అయిపోయింది మహా. చిచి, అన్నయ్య ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. అంతగా విద్యాదేవితో షికార్లు తిరగాలనుకుంటే మనతో చెప్పొచ్చు కదా. సుమతి అని వదిన పేరు పెట్టి ఆవిడ్ని తీసుకెళ్ళడం ఏంటి? ఊరికే నింద వేశారు. ఇప్పుడు అర్థమైందా? తన చేతిలో కత్తుంటే తనే చంపడానికి వచ్చింది అనుకున్నాను. దొంగొచ్చిందని నాకేం తెలుసు? ఆ సిచ్యువేషన్లో నేనున్నా కూడా ఈవిన్నే అనుమానించుండేదాన్ని. నిజం తెలిసాక కూడా మీరు మార్రా? ఇంకా టీచర్ గారిని అనుమానిస్తూ ఉంటారా? నైట్ దొంగని పట్టుకోగానే నువ్వు చెప్పుండాల్సిందమ్మా. అవును సీత, అనవసరంగా ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఆగత్తా, మీకు చావు తప్పి కన్ను లొట్టబోయింది కదా. ఏం వాగుతున్నావు సీత? ఇదంతా మీ స్కెచ్ అని నాకు ముందే తెలుసత్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా సుమతి అత్తమ్మను ఇంటి నుంచి బయటికి పంపించలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.